హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసిన ఒక బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్తో. ఇది 2 రకాల పౌడర్, బ్రింగరాజ్ పౌడర్, మరి మేథీ పౌడర్, దాని తర్వాత 3 రకాలు, దాని తర్వాత హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అన్నమాట. ఈ మూడింటిని కలిపి నేను రోజ్మెరీ వాటర్లోని మిక్స్ చేస్తున్నాను. ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు నాది 50% వరకు తగ్గింది. ఇంతకుముందు అయితే మరీ చాలా చాలా ఊడిపోతున్నాయి. ఇప్పుడు చాలా బెటర్ అయిందనమాట. అండ్ అదన్నది ఓవర్ నైట్లో ఏవి బాగా అయిపోవు కదా, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇది వచ్చేసి కుంకుడికాయలది. నేను ఒకసారి కుంకుడికాయలు చేసేస్తే 2 to 3 టైమ్స్ యూజ్ చేయడానికి అన్నట్టు చేసుకుంటాను. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1-2 months వరకు మంచిగా ఉంటుంది. అండ్ ప్యాక్ మొత్తం అప్లై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా కంట్రోల్ అవుతుంది. నేనేం యూజ్ చేశానంటే బ్రింగరాజ్, హైబిస్కస్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో అవి రెండింటిని మిక్స్ చేసి, అదే మనం తయారు చేసుకున్నాము కదా రోజ్మెరీ వాటర్, దాంట్లో మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను. రోజ్మెరీని ఈ విధంగా నేను నా హెయిర్ కేర్లోని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో అది నా బొర్రలో కాదు, నా కుదుళ్ళలోకి వెళ్ళి నా కుదుళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయాలి అనేసి 24లోని నా మెయిన్ రెజల్యూషన్స్లో ఫస్ట్ వచ్చేసి హెయిర్ కేర్. లైక్ నేను ఎలా అంటే 3 months హెయిర్ కేర్ తీసుకుంటా, జుట్టు బాగా ఓడడం తగ్గుతుంది, బాగా అవుతుంది, దెన్ బోర్ అయిపోతాను అనమాట. అది ఇంకా చేయకపోతే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. నేను దానికి ఎప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూగా కేర్ తీసుకుంటే నాది మంచిగా పెరుగుతుందని నేను అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఈరోజు 31st January అంటే 24లోని ఫస్ట్ మంత్ అన్నది ఖతం అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత మాకు ఈ మష్రూమ్స్ దొరికాయి అనమాట. ఇవి మాకు బరంపురంలోని చాలా చవాగ్గా దొరికే మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ అంటారని నేను అనుకుంటున్నాను. ఇవి మొన్న ఇక్కడికి వెళ్ళాం కదా, లూలు మాల్కి వెళ్ళాం కదా, అక్కడ మేము తీసుకున్నాము. ఇది ఈరోజు కుక్ చేయాలనుకున్నా. కుక్ చేసిన తర్వాత నాకు తెలిసింది దాని స్టెమ్ ఏదైతే ఉంటుందో అది చాలా గట్టిగా ఉంటుంది. అది మనం తినక్కర్లేదు, ఓన్లీ ఫ్లవర్ లాగే తినాలి అని చెప్పి తర్వాత తెలిసింది అనమాట. దీన్ని కట్ చేస్తాం అనుకుంటే కట్ చేయరంట, దీన్ని ఇలా చేసేస్తే అయిపోతుంది అనేసి నాకు తర్వాత తెలిసిందనమాట. తర్వాత అంటే కట్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది కట్ చేయక్కర్లేదు. దీంట్లో థిక్ స్టెమ్ ఏదైతే ఉందో అది వేయకపోయి ఉంటే కూర ఇంకా బాగుండేది అనిపించింది. ఇది ఎంత క్లీన్గా ఉందో. ఇందులో 2 కలర్స్ వస్తాయండి. ప్యూర్ వైట్ది ఒకటి వస్తుంది, ప్యూర్ వైట్ అండ్ పింకిష్ కలర్ది కూడా ఒకటి వస్తుంది. ఇందులో వచ్చేసి నేను ఎక్కువ మసాలాలు ఇవన్నీ యాడ్ చేయదలుచుకోలేదు, చాలా చాలా లైట్గా చేయబోతున్నాను. అండ్ లైట్గా చేసినప్పుడు వెజిటేబుల్స్లో దాని ఓన్ టేస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగా వస్తుంది అనమాట. బోల్డ్ అని ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకుంటా, ప్యాన్లోని బోల్డ్ అంతా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తా. దాని తర్వాత మనం ఈ యాడ్ చేసుకున్న మన ఆనియన్స్ అన్నం వేసుకొని ఫ్రై చేసుకుంటాము. దాని తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తా. దాని తర్వాత మనం ఆల్రెడీ కోసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేయడం మర్చిపోయాను అనమాట, అందుకే కొంచెం తర్వాత వేసాను. బట్ ఇట్స్ ఓకే, అది ఇప్పుడు కూడా ఏగే స్టేజ్లోనే ఉంది కదా, అందుకోసం వేసాను అనమాట. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుంటాము. అండ్ కొద్దిగా వాటర్ చిలకరించి దీన్ని కుక్ అవనిద్దాం అన్నట్టు. కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నార్మల్ మష్రూమ్స్ కన్నా కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఫైనల్లీ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకుంటే అయిపోయిందనమాట. మనం వైట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది, బట్ ఇది బ్లాక్ కలర్లో అవ్వదు, ఇది పింక్ కలర్గా చాలా చాలా బాగుందనమాట. నాకైతే నచ్చింది. ఆ స్టెమ్ దగ్గర గట్టిగా అయిపోయింది ఆ ముక్క, మిగిలిందంతా మాత్రం సో యమ్మీగా అనిపించింది. అండ్ చికెన్ లెగ్ పీస్ కూడా చేసా. చికెన్ రెసిపీ నేను 100 సార్లు మీతో షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి చేయలేదన్నమాట. అది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ ఫ్రీ టైం ఫర్ 1.5 hours అనమాట. ఈ 1.5 hours మనం టైం వేస్ట్ చేయకూడదు కదా, టైం వేస్ట్ చేయకుండా మనం షూట్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఒక జ్యువెలరీ హాల్ వీడియో షూట్ చేయడానికి ఉంది, అందుకోసమే మార్నింగ్ మంచిగా తలస్నానం అంతా చేశాను. కొంచెం ప్రజెంటబుల్గా కనిపించాలి కదా, వ్లాగ్స్ చేసినప్పుడు ఏంటి కొంచెం ఎలా కనిపించినా ఓకే, దోస్ ఆర్ లైక్ రియలిస్టిక్ అనమాట. బట్ హాల్ వీడియోస్ చేసినప్పుడు కొంచెం మంచిగా కొంచెం రెడీ అయ్యి కొంచెం లిప్స్టిక్ పెట్టుకుని కొంచెం ప్రజెంటబుల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీడియో షూట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ గంటన్నర పడిందనమాట. ఇట్స్ లైక్ అఫోర్డబుల్ జ్యువెలరీ హాల్ వీడియో. ఇది చూసడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ ఎడిట్ చేసిన తర్వాత అది ఓన్లీ 2 నిమిషాలు వచ్చింది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలే. సో అలా నడుస్తుంది అనమాట.
అదొకటే కాదు, జ్యువెలరీ వీడియోస్ ఏమైనా షూట్ చేసినప్పుడు గ్యారంటీగా మనం వేసుకున్న జ్యువెలరీ తీయాలి. తర్వాత ఆ జ్యువెలరీ ఏదైతే షూట్ చేయాలనుకుంటే అది పెట్టుకుని చూపించాలి. తీసి క్లోజప్స్ షూట్ చేయాలి, లాంగ్ షార్ట్స్ షూట్ చేయాలి, వాటి ప్రోడక్ట్ది క్లోజప్స్ కూడా షూట్ చేయాలి. ఇలా రకరకాల పనులన్నీ ఉంటాయి అనమాట. నేను ఆ జ్యువెలరీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఈ గంటలోనే నేను 10 నుంచి 15 సార్లు లెగ్సుంటాను. ఇప్పుడు నాకు ఆ జ్యువెలరీ కనిపించలే, అది ఆ మీద పెట్టాను అనమాట. ఎతికి తెచ్చుకుంటున్నాను. సో అది చేసి నా చెవులు అన్నవి ఎర్రగా అయిపోయాయి అనమాట. చాలా చాలా నొప్పి వస్తుంది. అండ్ కొంచెం నేను చూపిస్తున్నాను అనమాట, క్లోజప్లోని షూట్ చేసుకుంటున్నా, ఇలా షూట్ చేస్తున్నా. మీరు చాలామంది అడుగుతుంటారు కదా, మీరు ఎలా షూట్ చేస్తారు ఏంటి అన్నది. అందుకోసం ఈరోజు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్గా ఏం షూట్ చేయాలనేది కూడా నాకు అర్థం అవ్వలే. అందుకోసం ఈరోజు నా యూట్యూబ్ రియలిస్టిక్ వీడియో అన్నది అప్లోడ్ చేశాను అనమాట. అది ఎలా అనిపించింది మీకు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోదు. ఈ జ్యువెలరీ అయితే మాత్రం మస్తు ఉందన్నమాట. అన్నీ తీసేసరికి నా చెవులు మొత్తం రెడ్గా అయిపోయింది. సో చూసారు ఎంత రెడ్గా అయిపోయిందో. సో ఈ జ్యువెలరీ హాల్ వీడియోస్ షూట్ చేసినప్పుడు వచ్చేసి గంటన్నర పడుతుంది. నేను ఆల్మోస్ట్ 1:40 ఎప్పుడో స్టార్ట్ చేసా. ఇప్పుడు టైము 2:45 ఎంత అవుతుంది అనమాట. అవన్నీ ఫస్ట్ వీడియో మొత్తం హాల్ వీడియో షూట్ చేయాలి, దాని తర్వాత అన్ని పెట్టుకుని చూపించాలి. సో మీరు వీడియో చూస్తున్నారు, మధ్యలో క్లిప్స్ వస్తాయి కదా, పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఇలా చూపించేవి, ఆ క్లిప్స్ అన్ని షూట్ చేయాలి. దాని తర్వాత ఈ ఫుటేజ్ ఆ ఫుటేజ్ వెళ్ళి కంప్యూటర్లోని పెట్టాలి. పెట్టిన తర్వాత ఎడిట్ చేయాలి. నిన్న ఎవరో అడిగారు ఎడిటింగ్ కి మీరు ఏ యాప్ యూజ్ చేస్తారు ఏంటి అనేసి. ఐఫోన్స్ కి మ్యాక్ కి సంబంధించిన వాటన్నిటిలోని iMovies అని ఒక ఫ్రీ ఎడిటింగ్ యాప్ ఉంటుంది అనమాట. ఈ యాప్లోని బేసిక్ ఎడిటింగ్ అంతా మనం చేసుకోగలుగుతాం ఈజీగా. చాలా ఈజీ టు లర్న్. మీకు కొంచెం అడ్వాన్స్ కావాలి, ట్రాన్సిషన్స్ కావాలి, కొంచెం చూడ్డానికి ఇంకా బాగుండాలి, క్రిస్ప్గా ఉండాలి అనుకుంటే మనం ఫైనల్ కట్ ప్రో అన్నది ఏదైతే ఉందో అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కొంచెం డబ్బులు అనమాట, ఇయర్కి ఇంత అని కట్టాల్సి వస్తుంది. అప్పుడే మనకి అన్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. లైక్ అన్ని రకాల ట్రాన్సిషన్స్ అన్ని రకాలని మనం యూజ్ చేసుకోగలుగుతాం. బట్ నేనైతే ఫ్రీ యాపే యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను కదా, నా iMac కానీ, తర్వాత యాపిల్ ల్యాప్టాప్ కానీ, మంచి కెమెరా కానీ అన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి ఎడిటింగ్ యాప్ మీద నేనైతే అంతా ఇన్వెస్ట్ చేయను అనమాట. ఇంకా కొలాజెస్ వీటన్నిటిని చేయడానికి క్యాన్వా యూజ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత ఇంకోటి ఏంటబ్బా, కొలాజ్ మేకర్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను. ఇలాగా థంబ్నెయిల్స్ కి యూజ్ చేస్తాను. నేనేమంతా లైక్ అందరూ నా వీడియోయే చూడాలి అన్నట్టు ఖతర్నాక్ టైటిల్ పెట్టను, ఖతర్నాక్ థంబ్నెయిల్స్ పెట్టను. ఎంత రియలిస్టిక్ గా ఉంటే అంత బెటర్. నాకు ఎక్కువ మంది వచ్చేసే కూడా ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. సో నాకేమి అక్కర్లేని లైక్ మన మైండ్ సెట్ రీచ్ అవ్వని పీపుల్ కి రీచ్ అవ్వాలి, నా వీడియోస్ అన్నిటికీ లక్షల వ్యూస్ వచ్చేయాలి అని నాకు ఎప్పుడు ఉండదు అనమాట. మన మైండ్ సెట్ కలిసిన వాళ్ళు కొంచెం మంది ఉన్నా నాకు ఓకే అన్న ఫీలింగ్ ఎప్పుడు ముందు నుంచే ఉంటుంది. నాట్ లైక్ ఇంతమంది అయిపోవాలి, ఇలా అయిపోవాలి అన్న కోరిక నాకు ఎప్పుడు లేదు. సో ఈ యాప్స్ బేసిక్ గా నేను యూజ్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే మీరు కెమెరా క్వాలిటీ మంచిగా యూజ్ చేస్తారో దాని తర్వాత మనము ఎక్కువ ఎడిటింగ్ చేయడానికి ఏముండదు అనమాట. ఇఫ్ యూ సీ మై వీడియోస్ ఐ డోంట్ ఎడిట్. కలర్ గ్రేడేషన్ కానీ, కలర్ చేంజ్ కానీ, యాప్స్ లోని ఎక్కువ ఫేస్ ఫిల్టర్స్ కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయను. జాదా నేను కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను, లేదు అంటే నా ఎక్స్ట్రా రింగ్ లైట్ లాంటిది ఏదైనా యూజ్ చేస్తాను. సో దట్ మొహం మీద మరీ షాడోస్ లాగా కనిపించి చూస్తున్నంతసేపు మీకు ఇరిటేషన్ రాకుండా ఉంటది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద విండో ఉంది కదా, సో మీరు చూడొచ్చు. ఈ విండో దగ్గరే కూర్చుని నేను వీడియో అన్నది షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజు నేను రింగ్ లైట్ యూజ్ చేయలేదు, ఏం యూజ్ చేయలేదు. బట్ నాకు మీద ఈ రూమ్ లోనే మేము ఈ రూమ్ చేయించుకున్నప్పుడే మంచిగా లైటింగ్ వచ్చేటట్టు 2 ఆపోజిట్ విండోస్ ఉన్నాయి ఈ రూమ్ లోని. దాంతో పాటుగా మీద బోల్డెన్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల నాకు పెద్దగా లైట్స్ కూడా అవసరం రాదని నేను అనుకుంటున్నా. అండ్ బ్లాగ్స్ లోనే అంత ఎక్కువ సినిమాటిక్ గా ఏమి షూట్ చేయడానికి ఉండదు. ఇట్స్ సో సింపుల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో మొత్తాన్ని ఇప్పుడు మన కుషు బేబీ ఇంటికి వచ్చేలోపు ఎడిట్ చేసి బ్రాండ్కి పంపించేస్తాను అనమాట. సో వాళ్ళు ఏమైనా ఎడిట్ చెప్తే మళ్ళీ అది తీసుకొని చేస్తా. వాళ్ళు ఏమైనా ఎడిట్లు చెప్పలేదంటే ఓ మై గాడ్ ఐ విల్ బి సో హ్యాపీ అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్.
అంతే. ఈరోజు చాలా రోజులు నేను ఇప్పుడు ఏంటి వీక్ ఒకసారి తలస్నానం చేస్తున్నాను అనమాట. సో అది సాటర్డే రోజే తలస్నానం చేస్తున్నా. సాటర్డే చేయడం వల్ల సాటర్డే వచ్చేసి తలస్నానం చేసి వచ్చిన వెంటనే ఒక పోనీటెల్ లాగా వేసేసుకుని గుడికెళ్ళి వచ్చి ఇంకా రోజంతా అలా ఉండిపోతున్నా. ఎన్ని రోజులు అయింది తెలుసా ఇలాగా తలస్నానం చేసి నా జుట్టును కొంచెం చూసుకుంటున్నాను. సాటర్డేలు నేను ఫాస్టింగ్ కూడా చేయడం వల్ల ఆ రోజు రెడీ అవ్వాలని కానీ ఏం చేయాలని కానీ నాకు అనిపించదు. అలాగా బాగుంటది. చాలా రోజుల తర్వాత ఈరోజు మంచిగా హెయిర్ ప్యాక్ వేసుకుని తలస్నానం చేస్తే ఫీల్ సో గుడ్, లైట్ గా అనిపిస్తుంది తలకి, నా మనసుకి, అన్నిటికీ అనమాట. సో బాగా కనిపిస్తున్నాయి. ఓకే బాయ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. మీరు చూసారు కదా ఎంతసేపు జ్యువెలరీ హాల్ వీడియో షూట్ చేశాను. ఆల్మోస్ట్ గంట సేపు కలిపి షూట్ చేశాను. అది ఎడిట్ చేస్తే 3 నిమిషాల 36 సెకండ్స్కి వచ్చింది అనమాట. సి ఇట్స్ లిటరలీ 3 minutes 30 seconds కోసం వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ అన్ని చెప్తాను అనమాట. ఇంట్రడక్షన్ చెప్తాను, అన్ని వేసుకుని చూపించాను. సో మొత్తం అంతా ఎడిట్ చేసినప్పటికీ నాకు మొత్తం కలిపి వీడియో 3 minutes 36 seconds వచ్చింది. ఇప్పుడు ఆ బ్రాండ్ వాళ్ళు ఏమంటారు, ఇంత చిన్న వీడియో ఎందుకు చేశారంటారు, బాగుందంటారో, క్రిస్ప్ గా ఉందంటారో, ఏమంటారో తెలీదు. పంపించి చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటి అన్నది. దీస్ ఆర్ డిఫరెంట్ కష్టాలు వి ఫేస్ ఇన్ ఎవ్రీడే లైఫ్.